విద్యార్థికి విద్య ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. విద్యార్థికి జ్ఞానాన్ని అందిస్తే క్రమశిక్షణ విద్యార్థిని మంచి పౌరునిగా తీర్చిదిద్దుతుంది. నేటి తరంలో విద్యార్థులలో క్రమశిక్షణ కరువు అవుతున్న తరుణంలో గురువులంటే గౌరవం లేని విద్యార్థులను మార్చుటకు చేస్తున్న ఈ ఉపాధ్యాయుని ప్రయత్నాన్ని చూద్దాం. తరగతి గది సన్నివేశం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రే వచ్చారా బాబు మన బ్రెయిన్ తినడానికి? అవునరా, వీళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ చేయరేంట్రా? మనం ఉన్నాం కదరా తినడానికి. రే ఏమిట్రా మాట్లాడుకుంటున్నారు? ఫ్రైడ్ ఈటింగ్ అమీబా గురించి సార్. మీరు బాధపడకండి రా, క్లాస్ని డిస్టర్బ్ చేయడానికి, అల్లరి చేయడానికి, లెసన్ చెడగొట్టడానికి మనల్ని మించిన వారు ఎవరు ఉన్నారా? అవునరా స్టూడెంట్స్, ఈ రోజు మనం కొత్త లెసన్ మొదలు పెట్టుకుందాం. జాగ్రత్తగా వినండి. రే సార్ లెసన్ స్టార్ట్ చేస్తారంట్రా, మనం యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే సార్ లెసన్ చెప్తారని సైలెంట్గా ఉండండిరా. ముందు నువ్వు ఉండరా, నీలా కాదురా. రే సార్ అంటే రెస్పెక్ట్ లేదంటారా మీకు? సార్ ముందు గొడవ పడుతున్నారు. రే అందరూ సైలెంట్గా ఉండండి, లెసన్ మొదలు పెట్టుకుందాం. మీరు సైలెంట్గా ఉన్నాం సార్. ఏం చేస్తారు సార్ మీరు? కొడతారు సార్, కొడితే పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తాం సార్. సార్స్ అంటే గౌరవం లేదరా నీకు? లేదు సార్. పదండ్రి ఇతను సోదావులంటారు. పాఠశాల అనంతరం తోటి ఉపాధ్యాయునితో సంభాషణ. ఏమైంది అలా ఉన్నావు? ఇప్పటి స్టూడెంట్స్ ఏంటి ఇలా ఉన్నారు? టీచర్ అంటే భయం కానీ గౌరవం కానీ లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన కానీ లక్ష్యం కానీ లేదు. అవును, మన చిన్నతనంలో పెద్దలను ఎంతో గౌరవించే వాళ్ళం, వాళ్ళ మాటకి ఎదురు చెప్పే వాళ్ళమే కాదు. అవును. అలా నడుస్తూ వెళ్తూ విద్యార్థుల ప్రవర్తనను పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు. వీరు ఈ విధంగా ప్రవర్తించడానికి అసలైన కారణం అర్థమైంది. ఏమిటి? స్మార్ట్ ఫోన్. వారు చాలా టైం స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నారు. అందులో వారు చూసే షార్ట్ వీడియోస్లో ఎక్కువ శాతం ఉండేవి పెద్దలను ఎదిరించడం, టీచర్స్ని అపహేళన చేయడం ఇవే ఉంటున్నాయి. అవును, ఒకప్పటి కాలంలో సినిమాల్లో హీరో క్యారెక్టర్ అనేది చాలా హుందాగా తెలివి, వినయం, విధేయత ఇవన్నీ కలగలిసి ఉండేది. కానీ ఇప్పుడు పెద్దలను ఎదిరించేవాడు, టీచర్ మాటకు ఎదురు చెప్పేవాడు, యారోగెంట్గా ఉండేవాడు హీరో. వారిని అనుసరిస్తూ వీరు కూడా అలా తయారవుతున్నారు. అవును, వీరిని మార్చే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ డే క్లాస్ రూమ్. రే అందరూ సైలెంట్గా ఉండండి. మేము సైలెంట్గా ఉన్నాం సార్. పని మీరు చూసుకోండి సార్. విచారంతో తాను చెప్పదలుచుకుంటున్న విషయాన్ని గురించి లెటర్ రూపంలో రాసి తరగతి గదిలో ఉంచిన ఉపాధ్యాయుడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే, స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ అనంతరం తరగతి గదికి తిరిగి వచ్చిన విద్యార్థులు. రే యాన్యువల్ డే బాగా జరిగింది కదరా? అవునరా. రే ఆకలేస్తుంది, ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చి పదండ్రా. ఏంటిది? రే ఇక్కడ ఒక లెటర్ ఉందిరా. ఎవరు రాసి ఉంటారా? ఇంకెవర్రా? మన టీచర్ రా. ఏం రాశారో చదువుదాంరా. హాయ్ స్టూడెంట్స్, ఈ లెటర్ ఏదో ఒక టైంలో మీరు చదువుతారని రాస్తున్నాను. మీరందరూ చాలా మంచివారు, కానీ మీరు అనుసరించే విధానం మంచిది కాదు. మీరు చూస్తున్న సినిమాల్లో, వీడియోస్లో క్యారెక్టర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారిని అనుసరించి మీరు కూడా పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, టీచర్స్ పట్ల భయం, గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తున్న సినిమాల్లో మంచి కన్నా ఎక్కువగా చెడును గ్రహిస్తున్నారు. మీరు ఇటువంటి చేష్టలతో మీ సమయాన్ని మాత్రమే వృధా చేయడం లేదు, కానీ మీ తల్లిదండ్రుల కష్టాన్ని, టీచర్స్గా మా కష్టాన్ని కూడా వృధా చేస్తున్నారు. మీకు విషయం చెప్పాలి, మీరు చూస్తున్న వీడియోల వల్ల
మీరు టీచర్స్పై వేసే జోక్స్ వల్ల మీకు తాత్కాలిక ఆనందం రావచ్చు, కానీ అవి మీ భవిష్యత్తులో మీ జీవితానికి నష్టం కూడా కలిగిస్తాయి. బాల్యం జీవితానికి పునాది. ఒక ఇంటికి పునాది ఎంత బలంగా ఉంటే ఆ ఇల్లు అంత బలంగా ఉంటుంది. మీ బాల్యానికి కూడా మంచి ప్రవర్తన అనే పునాది అలవర్చుకున్నప్పుడే భవిష్యత్తు చక్కగా ఉంటుంది. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ చూస్తూ, వాటిని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ టైం గడుపుతున్నారు. కానీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీతో కూడా పూర్తి సమయాన్ని గడపకుండా మీకు ఏ విషయాలు ఎలా చెప్పాలి, ఏమి నేర్పించాలి అని ఆలోచిస్తూ నెక్స్ట్ క్లాస్ కోసం ప్లానింగ్స్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నాం. మేము పడే ఈ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం మా పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, మా పైనే జోక్స్ వేయడం, మమ్మల్ని అపహాస్యం చేయడం. మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు ఎంతగా ఆలోచిస్తారు? టీచర్స్గా మేము కూడా అదే విధంగా ఆలోచిస్తాము. మీరు విజయాన్ని సాధించినప్పుడు, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో మేము అంతకన్నా ఎక్కువగా సంతోషిస్తాము. మీరు ఫాలో అయ్యే హీరోలు ఎవరో మీ గురించి ఈ విధంగా ఆలోచించరు. అసలు మీరు ఎవరో కూడా వారికి తెలియదు. అటువంటి వారికి మీరు విలువిస్తున్నారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మీకోసం కష్టపడుతున్న వారిని అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని అపహాస్యం చేసినా పర్వాలేదు, మీ భవిష్యత్తు అపహాస్యం కాకుండా చూసుకోండి. మీరు పాఠశాలను విడిచి వెళ్ళిన తర్వాత మీకు చెప్పేవారు కూడా ఎవరూ ఉండరు. కాబట్టి ఇక నుండైనా మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఇక నుంచైనా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అని మీ మార్పుకై ఎదురు చూసే మీ సార్. అవునరా, మన సార్ చెప్పింది నిజం. మనం ఎవరో కూడా తెలియని వారికి ఇచ్చే విలువను మన కోసం ఆలోచించే మన టీచర్స్కి ఇవ్వడం లేదురా. మనం తప్పు చేస్తున్నాంరా. అవునరా, ఇక నుండి టీచర్స్ని బాధ పెట్టేవారుగా కాకుండా సంతోష పెట్టేవారుగా ప్రవర్తిద్దాం రా. సార్కి క్షమాపణ అడుగుదాం పదండ్రా. రే సార్ ఎక్కడున్నారు సార్? సార్ అక్కడ ఉన్నారా? సార్ సారీ సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఇక నుండి పెద్దల పట్ల, టీచర్స్ పట్ల గౌరవంగా, చక్కగా, మర్యాదగా నడుచుకుంటాం సార్. సరే, మీ తప్పుని అర్థం చేసుకొని మారినందుకు సంతోషం. చక్కగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. నెక్స్ట్ ఇయర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మన్నించండి, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఈ స్టోరీ, ఈ కథనం అంతా రాసింది మా తెలుగు మేడం గారే. ఎస్పెషలీ ఈరోజు ఇక్కడ ఈ స్కిట్ జరిగేటప్పుడు కూడా అక్కడ అల్లరి చేశారు. అంటే స్కిట్ వినే అయినా సరే కొంతమంది మారుతారు అని మా ఒక చిన్న ప్రయత్నం. పిల్లలు, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? లైట్స్ ఆన్ అమ్మా. ఒక్క నిమిషం అందరూ 2 మాటలు వినిపిస్తాయి, కాస్త శ్రద్ధగా వినండి. రమణ సార్, ఆన్ టు ద స్టేజ్. మీరు ఇప్పటి వరకు కథలో విన్న ఒక
లెటర్ వాయిస్ అంతా కూడా మా రమణ సరే. టీచర్కి స్టూడెంట్స్కి ఉన్న అనుబంధం అండి. లాస్ట్ ఇయర్ సార్కి గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళారు, బట్ స్టిల్ ఈజ్ విత్ us. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇలాగే మా టీచర్లు అందరూ కూడా మంచి మంచి గవర్నమెంట్ జాబులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాతో ఎప్పుడూ కలిసి ఉండాలని కూడా వసుదైక కుటుంబంగా అందరికీ ఆశిస్తూ, అలాగే రాబోయే కాలంలో కూడా మాస్టర్లు మళ్ళీ డిఈడి రాయడానికి అంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ రాము సార్ అండ్ పవన్ సార్. అలాగే మంచిగా ఉండండి, బాగా ఉద్యోగాలు తెచ్చుకోండి, మీ జూనియర్స్ని మాకు ఇవ్వండి, మళ్ళీ ఇలా తయారు చేస్తాం. అర్థమైందా పిల్లలు? పవన్ సార్ ఎక్కడున్నారు? పవన్ సార్ ఈసారి లాస్ట్ 2 minutes వాయిస్. నేటి కాలంలో ఉపాధ్యాయులను విమర్శిస్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులపై దాడి చేస్తున్న విద్యార్థులను చూస్తున్నాం. దానివలన వారు మానసికంగానూ శారీరకంగానూ అస్వస్థతకు గురవుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిన ఉపాధ్యాయులు నేటి కాలంలో అపహాస్యానికి ఆట వస్తువుగా మారిపోయారు. కాబట్టి విద్యార్థులారా గమనించండి, మీ భవిష్యత్తు నిర్మాణంలో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతైతే ఉందో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే ఉంది. కాబట్టి మీ ఉపాధ్యాయులను గౌరవించండి. థ్యాంక్ యూ. ఇది మేము స్కిట్లో ఫస్ట్ వెళ్ళిపోమంటారా లేకపోతే మా పేరెంట్స్ని తీసుకొస్తామన్న డైలాగు ఇదే స్కూల్లో 2nd క్లాస్ అమ్మాయి చెప్పిందండి. ఇది తప్పమ్మా, ఇంటికి ఫోన్ చేసి ఎవరనేది పక్కన పెట్టేద్దాం, అమ్మ మీరు ఏం చెప్పారు, మీ పేరెంట్స్ పాప 2వ తరగతి చదువుతున్న పాప టీచర్ని ఎదిరించి మాట్లాడింది అంటే ఒకటే, టీచర్ ఏమైనా చేస్తుందా చెప్పు, నాకు కొడతారా నాకు చెప్పు. ఎందుకు కొడతారండి, మీరు కొట్టరా మీ పిల్లల్ని? మేము కొట్టాం. సభ మొత్తం అందరికీ కూడా ఈరోజు మన స్కూల్లో ఏంటంటే, ఏ స్కూల్ అయినా సరే టీచర్స్ కొట్టకూడదు, కాకపోతే భయభక్తులు నేర్పిస్తాం. ఆ భయం భక్తి మీరు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అంటే ఏకవచనంగా మాట్లాడుతున్నారు, ఏకవచనం మాట్లాడొద్దు. టీచర్ గారు అంటే మన ఉభయ గోదావరి, ఏ తెలంగాణ ఏదో అయితే కనుక మనం ఎలా మాట్లాడినా పర్లేదు, ఇక్కడ కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. దయచేసి ఏకవచనంతో మాట్లాడొద్దు. ఈ స్కిట్ పేరెంట్స్కి కూడా వర్తిస్తుంది. పిల్లోడికి ఏదైనా టీచర్ కనుక పిల్లోడిని పనిష్మెంట్ ఇస్తే మీరు అడగాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, టీచర్ నిన్ను ఎందుకు కొట్టారు, నువ్వు ఏం తప్పు చేస్తే కొట్టారు, ఉత్తినే కొట్టరుగా, ఏదో తప్పు జరిగితేనే చేస్తారు. అది అంత పెద్ద తప్ప, అది ఇంత చిన్న తప్ప సెకండరీ. అసలు కొడితే ఎంత ఇబ్బంది పడతారో టీచర్స్ మీకు తెలుసు, మాకు తెలుసు. అయినా సరే ఎందుకు డిసిప్లిన్ కావాలా వద్దా? కావాలి కదండి. పేరెంట్స్కి కూడా డిసిప్లిన్ కావాలి. మేము 6 కంటే 7:30 కూడా ఎవరు రాలేదు. కనీసం ఇంత కష్టపడి మేము ప్రోగ్రామ్ చేస్తే 1 గంట లేట్ అయితే సినిమాకి వెళ్తే ఆగట్లేదండి 12 అయ్యేదాకా. ఈరోజు చేసి చూడండి, ఒక మంచి స్కిట్ చేయాలన్నా, ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా పేరెంట్స్ అవసరమా లేదా? ఉన్న పేరెంట్స్ అయినా చెప్పండి, కనీసం అవసరం కదండి. నెక్స్ట్ కొంతమంది పేరెంట్స్కి చాలా అందరి తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మాకు చాలా హెల్ప్ చేశారు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరూ అలాగే ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం, ఇంకా మంచిగా చేస్తాము, ఇంకా మంచి ఇద్ది బుద్ధులు నేర్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా మాకు ప్రోత్సహించమని ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ పేరెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న పేరెంట్స్ని కొంచెం మిగిలిన వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సార్ కూడా వస్తే బాగుంటుంది ఫోటోలోకి.